లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించి దీపం సర్వ తమోపనం సంధ్యా దీపం నమోస్తుతే అంటూ సంధ్యా దీపాన్ని వెలిగిస్తూ ఈ దీప కాంతులు అన్నింటి రంగాలు వ్యాపింపజేయాలని మన చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తును అందుకోవాలని కోరుకుంటూ దీప ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు మన నెల్లూరు నగర మేయర్ శ్రీమతి పోజూరు శ్రవంతి గారు. డిఆర్ఓ గారు వేదిక సరికి రావాల్సిందిగా కోరుతున్నాను. డిఆర్ఓ గారిని డిఆర్ఓ గారు ఆర్డీఓ గారు వేదిక సరికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మిస్టర్ లోకేష్ తను వయలిన్ మాస్టర్ అక్కడ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్లో వారి ఆధ్వర్యంలోనే వాళ్ళందరూ కదా ఎంతో ముద్దుగా చేశారు. మరొకసారి పర్వాలేదు చెప్పండి కొట్టారు. మిగతా రోజులన్నింటినీ కూడా మనం ఈ యొక్క స్ఫూర్తిని నింపుకొని మన యొక్క రాజ్యాంగాన్ని మన యొక్క విశిష్టతను తెలుసుకోవాల్సిన అవసరం ఎంత అయినా ఉంది. అక్కలాంటి ఆఫీసర్ అయినటువంటి అక్క, మరి వాళ్ళందరి నుంచి మీరు స్ఫూర్తిని పొందాలి. మన నెల్లూరు వాళ్ళు కూడా ఇలా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఐఆర్ఎస్లుగా మేము ఇక్కడ చూడాలి అని కోరుకుంటూ ఉన్నాం. మరి కొద్దిసేపట్లోనే మన నెల్లూరు నగర మేయర్ గారు చేయబోతూ ఉన్నారు. వారు రాగానే తీసేసి అక్కడ అందుకు చిన్నది ధ్రువకుమార్ రాజు ధైర్య సాహసాలు ఒకసారి గట్టిగా చెప్పండి కూడా. నెల్లూరు నగర మేయర్ స్త్రీ శక్తికి ప్రతిమ. నెల్లూరు జిల్లాలో ఫస్ట్ టైం అంతా
బ్రహ్మాండంగా కల్చరల్ ఫెస్టివల్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ అండ్ ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ respected district collector sir. So with this message I request collector sir to speak to you for just 2 minutes regarding the importance of Republic Day, and please stay silent. Please sir, please welcome. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి నెల్లూరు నగరపాలక మేయర్ గారు శ్రావంతి గారికి, అదేవిధంగా నెల్లూరు నగరపాలక సంస్థ మెంబర్సు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చిన్నారులు, వాళ్ళ తల్లిదండ్రులు, కళాకారులు, ప్రెస్ మిత్రులు అందరూ కూడా నాకు నమస్కారం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేవలం పరేడ్తో ఆగిపోవడం అనేది కాకుండా ప్రజల్లో మన ఒక సంస్కృతిని తీసుకెళ్ళాలి, మన సంస్కృతి వచ్చే తరాలకు తెలియాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ఏర్పాటు చేయడం జరిగింది. మనం అందరం కూడా వచ్చే తరాలకి మనం నేర్చుకున్నది ఏదైతే ఉందో ఖచ్చితంగా మనం తెలియజేస్తూ మన సంస్కృతి, మన సంప్రదాయాలన్నీ కూడా వాళ్ళకు కూడా తెలియజేస్తూ మనం ముందుకెళ్లాల్సిన, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అనే ఒక ఆలోచనతో చేపట్టిన ఈ కార్యక్రమానికి మీ అందరినీ స్వాగతిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ధన్యవాదాలు సార్. మనకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.